హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అటుకులతో చుడువ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పచ్చి అటుకులను సన్నపు మంట పైన పెట్టి కొద్దిగా వేపాలండి. మంచిగా కరకరలాడతాయి. మూకుడులో 4 చెంచాల ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసి మంచిగా వేపాలి. పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగాక ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఎండుమిర్చి వేస్తే ఈ అటుకులకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎండుమిర్చి వేసిన తర్వాత మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసి మంచిగా దాన్ని కూడా చిట్పట్లాడియాలి. తర్వాత 2 చెంచాలు పసుపు, రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పచ్చి అటుకుల పైన పోసుకోవాలండి. నేను ముందే పల్లీలను అలాగే మక్కపొట్టును ఫ్రై చేసి పెట్టానండి. వీటితో పాటు బూందీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం ముందే. వీటన్నిటిని అటుకులలో వేసి మంచిగా కలుపుకోవాలండి. చేతితో కలిపితే చాలా బాగా కలుస్తాయి. అంతేనండి, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ అటుకులు అనేది రెడీ అయిపోయింది చుడువ. ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.